భారతీయ జనతా పార్టీ రైజ్లోనూ ఈ స్థాయిలో దేశ రాజకీయాల్ని శాసించడంలోనూ అగ్రకులాల ఓటర్లు చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. హిందుత్వ పాలిటిక్స్ ప్రభావమే కావచ్చు. ఆ మాటకొస్తే భారతీయ జనసంఘ్ కాలం నుంచి కూడా బీజేపీ సపోర్ట్ బేస్లో అప్పర్ కాస్ట్ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. మండల్ ఎడ్యుకేషన్ తర్వాత ముఖ్యంగా ఇటీవల కాలంలో బీజేపీ చాలా జాగ్రత్తగా ఈ అప్పర్ కాస్ట్ ఇమేజ్ నుంచి బయటపడి ఇంక్లూజివ్ హిందుత్వ అని సంఘ్ పరివార్ ఎప్పుడైతే చేపట్టిందో సోషల్ ఇంజనీరింగ్తో తన బలాన్ని కన్సాలిడేట్ చేసుకుంటూ వచ్చింది. ఉదాహరణకు యూపీలో, బీహార్లో నాన్ యాదవ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్గనైజ్ చేయడం, యూపీలో నాన్ చమర్ దళిత్ను, ఇక్కడ మాయావతి చమర్ కాస్ట్ కనుక, ఇలా ఎస్సీలోను బీసీలోనూ ఉన్న డామినెంట్ కాస్ట్లకు వ్యతిరేకంగా ఇతర కాస్ట్లలో ఉండేటువంటి కన్సర్న్ను బీజేపీ ఎక్స్ప్లాయిట్ చేయగలిగింది. బట్ స్టిల్ ఈ సోషల్ కోయలిషన్లో అప్పర్ కాస్ట్లే బీజేపీకి కీలకం. సో భారతీయ జనతా పార్టీ రాజకీయ ఉనికిలో అప్పర్ కాస్ట్ల పాత్ర మామూలు పాత్ర కాదు. కానీ ఇప్పుడు అప్పర్ కాస్ట్ ఓటర్సే బీజేపీకి దూరం అవుతున్నారా అనే ప్రశ్న ముందుకొచ్చింది. ఎందుకు అప్పర్ కాస్ట్ ఓటర్స్ దూరం అవుతున్నారు, దీనికి రీజన్ ఎలా చెప్పగలము అనే క్వశ్చన్ రావచ్చు. ఇటీవల జరిగిన బై ఎలక్షన్స్నే చూద్దాం. మన అందరము మాట్లాడుకున్న బంకీపూర్ బీజేపీ కంచుకోట. 30 ఇయర్స్గా బీజేపీ గెలుస్తూ వచ్చింది. లోయెస్ట్ ఓటింగ్ శాతమే నియర్లీ 60%. లోయెస్ట్ చరిత్రలో ఈ 9 ఎన్నిక లాస్ట్ 9 ఎలక్షన్ చూస్తే బీజేపీకి ఏనాడు 60% కన్నా ఓటింగ్ తగ్గలేదు లాస్ట్ 1995 నుంచి. ఇప్పుడు ఈసారి బై ఎలక్షన్లో 25% బీజేపీ ఓటింగ్ తగ్గింది. ఎందుకంటే ఇది క్లియర్గా అప్పర్ కాస్ట్ డామినేటెడ్ సీట్. ఇది బీహార్లో రాజధాని పాట్నాలో భాగం. మీకు కాయస్థా ఓటర్స్ గణనీయంగా ఉంటారు. కాయస్థాస్ బీజేపీకి లాయల్ కమ్యూనిటీ. పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ కూడా కాయస్థా. ఎంత లాయల్, ఆ లాయల్ కమ్యూనిటీ ఈ కాన్స్టిట్యున్సీలో డామినేటింగ్. రాష్ట్రంలో 0.6% ఉండవచ్చు, కానీ ఇక్కడ 14% ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ ఓటర్స్ కాయస్థాసే కాకుండా బ్రాహ్మణ్స్, ఠాకూర్స్ కూడా ఈ ప్రాంతంలో ఈ కాన్స్టిట్యున్సీలో చాలా బలంగా ఉంటారు. అఫ్కోర్స్ ఇతర సామాజిక వర్గాలకు కూడా ఉంటాయి, కానీ ఈ అప్పర్ కాస్ట్ డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ కావడము బీజేపీ మొదటి నుంచి కూడా బంకీపూర్ గెలవటానికి కారణం. సో ఇప్పుడు బంకీపూర్లో ఈ స్థాయిలో ఓటింగ్ దెబ్బతినడం ఏంటి అని ప్రశాంత్ కిషోర్ వైపుగా క్లియర్గా అప్పర్ కాస్ట్ ఓటు షిఫ్ట్ అయింది. సో అప్పర్ కాస్ట్ ఓటు షిఫ్ట్ అయి ఉండకపోతే బంకీపూర్లో ఈ స్థాయి పరాజయం వచ్చేదే కాదు అని. ఇక రెండవ ఉప ఎలక్షన్ జరిగింది మీకు మధ్యప్రదేశ్లోని దాటియాలో. మధ్యప్రదేశ్లో జరిగిన బై ఎలక్షన్ కూడా గ్వాలియర్ రీజన్లో ఉంది. ఈ బై ఎలక్షన్ తర్వాత బీజేపీ నాయకురాలు, బీజేపీకి చాలా కీలకమైన గ్వాలియర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన యశోధరారాజ సింధియా, రాజమాత విజయరాజ సింధియా బీజేపీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వసుంధర రాజ సింధియా రాజస్థాన్లో బీజేపీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నారు. సో ఆ రాయల్ ఫ్యామిలీకి చెందిన యశోధరారాజ సింధియా ఈ బై ఎలక్షన్ తర్వాత ట్వీట్ చేశారు, మీకు దాటియా అండ్ బంకీపూర్ వల్ల ఆత్మమంతన్ కా సమయ హై అని. అంటే ఆత్మ పరిశీలనకు సమయం ఆసన్నమైంది అని. ఎందుకు ఆమె క్లియర్గా దీన్ని సూచిస్తోంది? అప్పర్ కాస్ట్ ఓటర్స్ బీజేపీకి దూరం అవుతున్నారు అనేటువంటి సంకేతాన్ని ఆమె ఇచ్చారు. వాస్తవంగా ఇది 2026 బై ఎలక్షన్స్తో వచ్చిన కన్సర్న్ కాదు. 2024కు ముందే మనకు ఉదాహరణలు ఉన్నాయి, సిగ్నల్స్ ఉన్నాయి, సింప్టమ్స్ ఉన్నాయి. మీకు ఉదాహరణకు రాజస్థాన్లో రవీంద్ర సింగ్ బాటి ఫినామినన్ ఒక ఆసక్తికరమైన ఫినామినన్. రవీంద్ర సింగ్ బాటి రాజస్థాన్లో 5 బ్రాండ్ స్టూడెంట్ లీడర్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కు నాయకుడు.
రవీంద్ర సింగ్ బాటి ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ పరివారంలో భాగమైన ఏబీవీపీ నుంచి దూరమై అతను స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లో గెలిచారు. ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. అప్పుడు బీజేపీ అభ్యర్థి 4th ప్లేస్కి వెళ్ళిపోయారు. ఇక దాంతో 2024లో ఏకంగా పార్లమెంటుకు లోక్సభకు పోటీ చేశారు. లోక్సభకు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. కానీ 5.8 lakh ఓట్స్ వచ్చాయి. మామూలు ఓటింగ్ కాదు కదా. ఇక్కడ కూడా బీజేపీ 3rd ప్లేస్కు నెట్టివేయబడింది. బీజేపీ అభ్యర్థి డిపాజిట్ తగ్గించుకోవడమే కష్టమైపోయింది. అంటే క్లియర్గా రవీందర్ సింగ్ బాటి ఫినామినన్ ఏమి తెలియజేస్తోంది? పవర్ఫుల్ అప్పర్ కాస్ట్ లీడర్స్ కనుక బీజేపీని ధిక్కరిస్తే బీజేపీకి కూడా చుక్కలు చూపెట్టించగలరు అని. ప్రశాంత్ కిషోర్ ఫినామినన్ వల్ల కూడా బీజేపీ భయపడుతున్న దాంట్లో ఆ డైమెన్షన్ కూడా ఉంది. ప్రశాంత్ కిషోర్ వాస్తవంగా కులం పేరు చెప్పుకొని రాజకీయ తంత్రాన్ని చేయలేదు. కానీ ప్రశాంత్ కిషోర్ బ్రాహ్మణ్ ఈ అప్పర్ కాస్ట్ కమ్యూనిటీని వ్యూహాత్మకంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే ఆయనే పొలిటికల్ స్ట్రాటజీస్ ఈ కులాల లెక్కలేయడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట కదా. సో అందువల్ల ప్రశాంత్ కిషోర్ చాలామంది ఆశ్చర్యపోయారు, ఇంత బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ ఎంచుకున్నాడు ఏంటని. కానీ ఆయనకు అర్థమైంది ఆ స్ట్రాంగ్ హోల్డ్లో హోల్స్ మొదలయ్యాయి. తాను కూడా అప్పర్ కాస్ట్ చెందిన వ్యక్తి కనుక బీజేపీతో అసంతృప్తి చెందిన అప్పర్ కాస్ట్లను తన వైపు తిప్పుకోవచ్చు అని అర్థమయ్యే బంకీపూర్లో పోటీలో దిగారు. అందుకే స్టార్టింగ్ నుంచి కూడా క్యాస్ట్ పేరు వాడినా వాడకపోయినా తెలివిగా ఆ ఇష్యూస్ రైజ్ చేశాడు. ఏ ఇష్యూస్ రైజ్ చేశాడు? మీకు బీజేపీ మద్దతుదారులైన అప్పర్ కాస్ట్ ఓటర్లు ఎందుకు బీజేపీతో అసంతృప్తిగా ఉన్నారు? మొదటి రీజన్ ఏంటంటే సామ్రాట్ చౌదరిని చీఫ్ మినిస్టర్ చేయడం. చాలా కాలంగా బీజేపీలో కోరిక ఏంటంటే మావాడే ముఖ్యమంత్రి కావాలి అని. అంటే బీజేపీకి చెందిన నాయకుడే ముఖ్యమంత్రి కావాలి అన్నది బీజేపీ కోరిక. అది బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి కావాలన్నా అప్పర్ కాస్ట్లో ఉన్న భావన ఏంటంటే అప్పర్ కాస్ట్ బీజేపీ లీడరే ముఖ్యమంత్రి కావాలి అని. ఎందుకంటే బీహార్ రాజకీయాల్లో చాలా కాలంగా అప్పర్ కాస్ట్ మార్జినలైజ్ అయిపోయారు. లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ల మధ్య బీహార్ రాజకీయం దశాబ్దాలుగా డామినేట్ చేసింది. లాలూ ప్రసాద్ యాదవ్ ముస్లిం యాదవ్ ఫినామినా అయితే నితీష్ కుమార్ మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఎంబీసీ ఫినామినన్. అంటే ఎక్కడ కూడా అప్పర్ కాస్ట్లకు బీజేపీ ఎమర్జెన్స్ అయ్యాక కూడా ఏ రకమైన రాజకీయ ప్రాధాన్యత రాలేదు. అందువల్ల బీజేపీ వస్తేనన్నా తమ నాయకుడు అవుతాడు అని బీహార్ అప్పర్ కాస్ట్ల నమ్మకం. కానీ అది జరగలేదు. ఎందుకు జరగలేదంటే నితీష్ కుమార్ ప్లేస్లో బీజేపీ ముఖ్యమంత్రి ఎంచుకునేటప్పుడు పార్టీకి ఆప్షన్ లేదు. ఎందుకంటే ఎంబీసీ కమ్యూనిటీని దూరం చేసుకోలేరు. 36% వరకు ఉంటారు. అది చాలా కీలకమైన సోషల్ కాన్స్టిట్యున్సీ. అందులో నితీష్ కుమార్ లాంటి టవరింగ్ ఎంబీసీ లీడర్ ప్లేస్లో బీజేపీ ముఖ్యమంత్రి వస్తున్నాడు కనుక అనివార్యంగా ఎంబీసీ నాయకుడైన సామ్రాట్ చౌదరిని బీజేపీ ముఖ్యమంత్రి చేసింది. అంటే నితీష్ కుమార్ కుర్మీ కమ్యూనిటీ చెందిన వారైతే సామ్రాట్ చౌదరి ఖొయ్రీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. సో సామ్రాట్ చౌదరి వాస్తవంగా ఆర్ఎస్ఎస్ పరివారం నుంచి వచ్చిన నాయకుడు కాదు, కానీ చేయాల్సి వచ్చింది. దీంతో అప్పర్ కాస్ట్లో సామ్రాట్ చౌదరి పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. దీన్ని ప్రశాంత్ కిషోర్ ఎక్స్ప్లాయిట్ చేశారు. తన పోరాటం మొత్తం సామ్రాట్ చౌదరి పైన కేంద్రీకరించారు. అఫ్కోర్స్ కులం ఆధారంగా కాకుండా ఆయన అసమర్థ అవినీతి పాలన అంటూ సామ్రాట్ చౌదరిని టార్గెట్ చేశారు. ఇక దాంతోపాటు భరత్ తివారీ అనేటువంటి ఒక బ్రాహ్మణ్ లీడర్ హత్యకు గురైతే బంకీపూర్ అసెంబ్లీ ఎలక్షన్లో ఒక డామినేటింగ్ ఇష్యూగా మారింది. ప్రశాంత్ కిషోర్ దాన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. అంటే ఈ ఉదాహరణలు ఏం తెలియజేస్తున్నాయి? ఒక అప్పర్ కాస్ట్ నుంచి కనుక ఒక కొత్త నాయకత్వం ఎమర్జ్ అయ్యి కొత్త ఇష్యూస్ కనుక ముందుకొస్తే బీజేపీ తాను టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్న అప్పర్ కాస్ట్ ఓటర్లు నిలబడరు అనేది బీజేపీకి అర్థమైంది. అయితే చాలామంది ఓడిపోయిన సీట్ల గురించి ఆలోచిస్తారు. మీరు ఈవెన్ దాటియాలో కూడా అది కాంగ్రెస్ సీటు. వాస్తవానికి కాంగ్రెస్ సీటు అయినా కూడా కాంగ్రెసే గెలిచింది కదా అని అనుకోలేము. అక్కడ కూడా బీజేపీ
లెక్కలు ఏంటి అంటే ఇన్సైడర్ లెక్కలు ఆడ కూడా అప్పర్ కాస్ట్ ఓటు షిఫ్ట్ కావడమే కాంగ్రెస్ వైపుగా మళ్ళీ కాంగ్రెస్ అక్కడ గెలవటానికి కారణమని. అందుకే గ్వాలియర్ రాజకుటుంబానికి చెందిన యశోద రాజసింధియా ఆత్మమంతన్ కా సమయం అనటానికి కారణం. అయితే ఈ రెండు ఓడిపోయిన సీట్లు, గెలిచిన సీట్లు కూడా చూద్దాం. గుజరాత్లోని వదోదరా ప్రాంతంలోని మంజల్పూర్లో కూడా ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ బీజేపీ గెలిచింది. సో బీజేపీ గెలిచిన సీట్లు కూడా ఏం జరిగిందో మీరు ఓటింగ్ చాలామంది దృష్టి పడలేదు. అందరి దృష్టి బంకీపూర్ పైన పడింది. ఎందుకంటే బీజేపీ సీట్లో ఓడిపోయారు కనుక. దాంతో మధ్యప్రదేశ్ కూడా పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే కాంగ్రెసే గెలిచింది కదా అని. కానీ గుజరాత్లో ఎన్నికను ఎవరు పట్టించుకోలేదు, బీజేపీ గెలిచిందని. కానీ మీరు ఓటింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే బీజేపీ ఓటు 2022తో పోలిస్తే 9% తగ్గింది. కాంగ్రెస్ ఓటింగ్ ఏకంగా 18% పెరిగింది. మీరు చూడండి, అఫ్కోర్స్ బీజేపీ గెలవచ్చు, కానీ బీజేపీ ఓటింగ్ 9% తగ్గింది, కాంగ్రెస్ ఓటింగ్ 18% పెరిగింది. మంజల్పూర్, వదోదరా లాంటి బీజేపీకి అత్యంత స్ట్రాంగ్ అయినటువంటి ప్రాంతంలో బై ఎలక్షన్. అఫ్కోర్స్ ఇక్కడ ఇంకో కారణం కూడా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో లేకపోవడం కూడా కాంగ్రెస్కి బెనిఫిట్ అయినమాట నిజం. కానీ క్లియర్గా ఓటింగ్ బాగా తగ్గింది. 80,000 ఓట్స్ తగ్గినా కూడా కాంగ్రెస్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ చూసినా 2022తో పోలిస్తే 5,000 ఓట్స్ వచ్చాయి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ పోటీలో లేకపోవడం వల్ల గెలిచిందని అనుకున్నా 80,000 ఓట్స్ తగ్గిన ప్లేస్లో కూడా కాంగ్రెస్ తన ఓటింగ్ను 5,000 పెంచుకుంది అంటే అది మామూలు విషయం కాదు కదా. సో అందువల్ల అక్కడ కూడా సింబల్ క్లియర్గా ఏం కనబడుతోంది, అప్పర్ కాస్ట్ ఓటు బీజేపీ నుంచి కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా అప్పర్ కాస్ట్లు, పాటీదారులు, మీకు మరాఠీ స్పీకింగ్ పాపులేషన్ కూడా గణనీయంగా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. అంటే క్లియర్గా 3 చోట్ల కూడా డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉండొచ్చు, డిఫరెంట్ రిజల్ట్స్ ఉండొచ్చు, కానీ కామన్ ఫినామినన్ ఏంటంటే అప్పర్ కాస్ట్ ఓటు బీజేపీ నుంచి దూరమైంది. నేను ఇంతకుముందే చెప్పినట్టు రవీందర్ సింగ్ బాటీ ఫినామినన్లో కూడా రాజ్పూట్లు తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఈవెన్ ఆ సమయంలో నేను వీడియో కూడా రవీందర్ సింగ్ బాటీ ఫినామినన్ పైన 2024 ఎన్నికల సమయంలో కూడా మాట్లాడాను. రాజస్థాన్లోనే కాదు, ఉత్తరప్రదేశ్లో కూడా ఇది రాజ్పూట్ ఓటును ఏమైనా దెబ్బతీస్తుందా అనే చర్చ జరిగిందని. ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్ కనుక ఆయన వ్యతిరేకంగా చర్చ నడుస్తుంది. అక్కడ కూడా యోగి ఆదిత్యనాథ్ పరశురామ్ జయంతికి హాలిడే తీసేశారు. దానికి కౌంటర్, ఎందుకంటే దాన్ని కౌంటర్గా బ్రాహ్మణ్ ఓట్ అట్రాక్ట్ చేయడానికి అఖిలేష్ యాదవ్ ఏకంగా తాము అధికారంలోకి వస్తే పరశురాముని విగ్రహాన్ని పెడతాం, పరశురాముని జయంతిని మళ్ళీ హాలిడేగా డిక్లేర్ చేస్తామని కూడా మాట్లాడారు. సో అందువల్ల విత్ ఇన్ ద అప్పర్ కాస్ట్ కూడా డివిజన్స్ బీజేపీని ఇబ్బందిలో పెడుతున్నాయి. దానికి తోడు రామ్ మందిర్లో జరిగిన చందా చోరీ కూడా అప్పర్ కాస్ట్లు దూరమయటానికి ఒక కారణంగా చెప్తున్నారు. ఎందుకంటే ఈవెన్ ఓటర్ సర్వే కూడా చెప్పింది ఏంటంటే 53% ఆఫ్ ఎన్డీఏ ఓటర్స్ తమ విశ్వాసం పైన దాడిగా దీన్ని భావించారు అని. అందువల్ల అయోధ్యలో టెంపుల్లో జరిగిన దొంగతనం కూడా అప్పర్ కాస్ట్ దూరం చేయడం, దాంతోపాటు ఎథికల్ ఓటర్ దూరం కావడం కూడా ఒక డైమెన్షన్గా మనకు కనబడుతుంది. అందువల్ల ఇప్పటికిప్పుడు అప్పర్ కాస్ట్లు మొత్తం బీజేపీని వదిలి కాంగ్రెస్కి చేరతారని ఎవరు అనలేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏనాడో అప్పర్ కాస్ట్ ఓట్లను కోల్పోయింది. ఒకప్పుడు యూపీ, బీహార్లలో అప్పర్ కాస్ట్లంతా కాంగ్రెస్కి ఓటేసేవారు, కానీ ఆ ఓటును ఎప్పుడో కోల్పోయింది. హిందుత్వ ప్రభావం వల్ల మీకు అప్పర్ కాస్ట్ బీజేపీ వెనకాల ర్యాలీ అవుతున్నారు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో సోషల్ జస్టిస్ పాలిటిక్స్ను ఎంచుకుంది. మీకు క్యాస్ట్ సెన్సెస్ అని, రిజర్వేషన్లను 50% లిమిట్ ఎత్తివేయాలని రాహుల్ గాంధీ కొత్త డిమాండ్లు పెడుతున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ బీజేపీ అప్పర్ కాస్ట్లకు ఆప్షన్ కాకపోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్షన్గా కొంతకాలం కనిపించింది, కానీ ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయాక ఆప్ ఇమేజ్ కూడా పతనమైంది. అందువల్ల బీజేపీకి ఇప్పటికిప్పుడు అప్పర్ కాస్ట్లు పెద్ద ఎత్తున వెళ్ళిపోయి కాంగ్రెస్కి వెళ్తారన్న భయం కాదు, కానీ ఇష్యూస్ మాత్రం కన్సర్న్స్ను రైజ్ చేస్తుంది. మీకు దీనికి ఇంకో కారణం కూడా ఉంది. ఇటీవల యూజీసీ సోషల్ జస్టిస్ నిబంధనలు కూడా అప్పర్ కాస్ట్లలో తీవ్రమైన ఆగ్రహాన్ని తెచ్చింది. దానికి తోడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసును డైల్యూట్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెబితే దాన్ని మళ్ళీ స్ట్రెంథన్ చేస్తూ పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం చట్టం చేసింది, ఎక్కడ ఎస్సీ ఓట్లు పోతాయన్న భయంతో.
ఇవన్నీ కూడా అప్పర్ కాస్ట్లలో కోపానికి కారణమైందనేది పొలిటికల్ అబ్జర్వర్ల వాదన. అండ్ ముఖ్యంగా యూజీసీ సోషల్ జస్టిస్ నిబంధనలపైన అయితే ఏకంగా బీజేపీలో కొంతమంది అప్పర్ కాస్ట్ లీడర్లు ఉత్తరప్రదేశ్లో తమ పదవులకు కూడా రాజీనామా చేశారు. సో కంక్లూడింగ్గా చెప్పగలిగేది ఏంటంటే బీజేపీ అప్పర్ కాస్ట్ ఓటర్లను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోలేము. దేశవ్యాపితంగా అప్పర్ కాస్ట్లు బీజేపీకి దూరం కాకపోయినా కొన్ని కాన్స్టిట్యున్సీలో కొంతమంది అభ్యర్థుల విషయంలో ఈ షిఫ్ట్ జరగటానికి అవకాశం ఉంది. కొన్ని ఇష్యూస్ విషయంలో బీజేపీకి దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కనుక గల్వనైజ్ అయితే మాత్రం బీజేపీకి ఒక సిగ్నిఫికెంట్ చంక్ అప్పర్ కాస్ట్ పోయే సవాల్ మాత్రం ఉంది. అందువల్ల బీజేపీకి అందుకే ఒక టెన్షన్ క్రియేట్ చేస్తున్నటువంటి పరిణామంగా దీన్ని చూడాలి.